ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజు యేసయ్య మన కోసం వాక్యాన్ని ఏర్పాటు చేశారు. ఒకసారి చూద్దాము. అలాగే వాక్యాన్ని వింటున్న మీరందరూ కూడా ఈ వాక్యాన్ని మీరు ఇతరులకు షేర్ చేసుకుంటున్నారని, ఎందుకంటే ఈ వాక్యం షేర్ చేసుకోవడం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని నలుగురు వినటానికి మనం సహాయపడదాము. దాని ద్వారా విన్న ప్రతి బిడ్డ కూడా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకొని దాని ప్రకారం నడుచుకుంటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తారు. అలాగే ఈ యొక్క సహాయం చేసిన మీ అందరికీ మా పీజీఎం తరపున మీకు ధన్యవాదాలు. రూతు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచుచున్నట్లు నీకు కటాక్షం కలిగను అని చెప్పగా, బోయాజ్, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తగా చేసిందంతయో నాకు తెలియబడెను. Ruth chapter 2 verse 10. So she fell on her face, bowed down to the ground, and said to him, Why have I found favor in your eyes, that you should take notice of me, since I am a foreigner? దేవునికి స్తోత్రాలు. అంటే ఒక అన్యురాలైన స్త్రీ, మరి ముఖ్యంగా మోయాబీయురాలైన స్త్రీ, ఆమె వేరే దేశం నుండి చూడండి ఆ యొక్క నయోమి వాళ్ళ కుమారుని పెళ్లి చేసుకొని తన భర్తను కోల్పోయి, అలాగే నయోమితో అత్తయ్యతో తను ఎక్కడ ఉంటే అక్కడ ఉంటానని, తను ఏ దేశంలో ఉంటే ఆ దేశంలో ఉంటానని, ఏ ప్రజల మధ్య తను ఉంటే తను ఉంటానని, అలాగే ఏ దేవుని తను ఆరాధిస్తే తను ఆరాధిస్తానని ఎంతో అద్భుతంగా తను తన వారిని, తన దేశాన్ని, తన కుటుంబాన్ని, తన తెలిసిన పరిస్థితులు ప్రతిదీ ఆమె వదులుకొని తన అత్తతో, తనకి తెలుసు కొత్త దేశానికి వెళ్తుందని, అలాగే వాళ్ళు తను చేయబోయేదంతా కూడా ప్రజలు ఆమెను ఇన్వైట్ చేస్తారో, ఆహ్వానిస్తారో లేదో తెలియదు, ఏ విధంగా ఆమెను రిసీవ్ చేసుకుంటారో తెలియదు. అయినా కానీ ఎంతో ఆమె దేవుని ఎడల తప్పకుండా భయభక్తులతో తన అత్తతో వచ్చి ఒక కోడలుగా, ఒక విధవరాలుగా మళ్ళా ఎంతో చక్కగా తన కుటుంబ బాధ్యతలు తీసుకొని తను ఈ యొక్క ఆశీర్వాదాలను పొందటానికి, అలాగే మనల్ని బోయాజ్లో యేసయ్యని ఏ విధంగా ఈ యొక్క భూమి మీదకి తీసుకురాబోతున్నారో, ఏ వంశావళిలో యేసయ్య రాబోతున్నారో ఎంతో అద్భుతంగా తెలియజేసిన పుస్తకం రూతు గ్రంథము. ఎంత చదివినా కానీ మనకి ఇంకా చదవాలి నేర్చుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. రూతు 2:10 అంటా ఉంది బోయాజ్తో, ఎందుకు నేను పరదేశినైన నా మీద మీకింత కటాక్షం కలిగింది ఎందుకు అంటుంది. ఎందుకంటే వారి పొలంలో పరిగె ఏరుకుంటా ఉంది. సో బోయాజ్ ఆ గురించి తెలుసుకున్నప్పుడు వారి పనివారంతా చెప్పారు, ఈమె ఆ యొక్క మోయాబీల పట్టణం నుంచి వచ్చిన ఆమె నయోమితో వచ్చింది, వారి కోడలు తన భర్తను కోల్పోయింది, కానీ అత్తగారిని ఎంతో బాగా చూసుకుంది, చాలా కష్టపడి పనిచేస్తుందని చెప్పి ఆయన విన్నప్పుడు చాలా సంతోషించారు. ఆమె అత్తగారితో ఒక మాట ఉంది 2వ అధ్యాయం 2వ వచనంలో, ఎవరికైతే నా మీద కటాక్షం కలుగుతుందో వారి పొలంలో నేను పనిచేయటానికి సహాయం చేయని అత్తగారితో తను మాట్లాడి అలాగే అనుకొని పోయింది. ఇక్కడ మనం చూస్తూ ఉంటే 2:10 తను అడుగుతుంది, ఎవరికి కటాక్షం కలిగింది? బోయాజ్కు రూతు మీద కటాక్షం కలిగింది. చూడండి, మన మీద ఎవరికైనా కటాక్షం కలగాలన్నా, లేదా దేవునికి మన మీద కటాక్షం కలిగినా కానీ ఎంతగానో అది రికన్సిలియేషన్, అది మనల్ని తిరిగి వాళ్ళతో కలుపుతూ ఉంటుంది. అలాగే వారి ఫేవర్ని మనం పొందుకొని ఎన్నో కార్యాలు చేయటానికి అది సహాయపడుతూ ఉంటుంది. ఆ కటాక్షాన్ని కలిగించేది కూడా దేవుడే. ఇక్కడ దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం ఎంతో అద్భుతంగా రూతును స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క మెట్టుగా దేవాది దేవుడు తీసుకొని వస్తూ ఉన్నారు. సో ఈమె ఆయన యొక్క దయను చూసి, ఆ కనికరాన్ని చూసి, ఆ యొక్క మంచిని చూసి ఆమె అడుగుతూ ఉంది, ఎందుకు నేను పరదేశిని, నేను మీ దేశస్తురాలను కాదు, ఎక్కడి నుంచో వచ్చాను, అన్యురాలను, నా మీద మీకు ఎంత కటాక్షం కలుగుతుంది ఎందుకు అని చెప్పి ప్రశ్నించినట్టు మనం చూస్తూ ఉన్నాము. సో గాడ్ హ్యాస్ సీన్ హియర్ హర్ హంగ్రీ హార్ట్. దేవుడు ఆమె యొక్క ఆకలి కలిగిన హృదయాన్ని చూశారు. అంతేకాదు దేవుడు చూడండి తను ఏమనింది 1వ అధ్యాయం 16వ వచనంలో, మీ దేవుడు ఎవరైతే ఆ దేవుడు నేను పూజిస్తాను, మీరు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను అత్తయ్య, మీరు ఎక్కడ చనిపోతే నేను అక్కడ చనిపోతాను, మిమ్మల్ని ఎక్కడ పాతిపెడితే నన్ను కూడా అక్కడే పాతిపెట్టని అని ఎంతో అద్భుతమైన మాటలు తను మాట్లాడింది. సో హియర్ గాడ్ ఆల్రెడీ ఓపెన్ హర్ హార్ట్ ఫర్ ద లార్డ్. దేవుని కోసం ఆమె హృదయం తెరవబడింది. తప్పకుండా ఆమె నయోమి దగ్గర వినుంటుంది నిజమైన దేవుని గురించి, సర్వశక్తి కలిగిన దేవుని గురించి, ఆ యొక్క జీవం కలిగిన దేవుని గురించి. సో ఇక్కడ గాడ్ హ్యాస్ ఆల్రెడీ ఓపెన్ హర్ హార్ట్ అండ్ ఆల్సో గాడ్ ఈస్ గివింగ్ హర్ ఫేవర్ ఫ్రమ్ పీపుల్ అండ్ ఫేవర్ ఫ్రమ్ ద లార్డ్. బోయాజ్ ద్వారా కటాక్షాన్ని కలిగిస్తున్నారు, అలాగే దేవుడు కూడా ఆమెకు కటాక్షించారు ఆమెని. ఒక్కసారి దేవుని కటాక్షం మన మీద ఉంటే దేవుడు ఏం చేస్తారంటే, ఏ అయితే గడ్డు సమస్యలు ఉంటాయో, ఏ పరిస్థితులు అయితే మనల్ని
మనల్ని ముందుకు వెళ్ళనీయకుండా ఉంటాయో వాటిలన్నిటిని కూడా దేవుడు క్లియర్ చేస్తూ మనకి సహాయం చేయటానికి మనుషులను పంపిస్తారని మనం చూస్తున్నాము. అలాగే దేవుని కటాక్షం మన మీద ఉన్నప్పుడు అది ఎన్నో ఆశీర్వాదాలకు కారణమవుద్ది, మనకి దీర్ఘాయుష్ని ఇవ్వటానికి కారణమవుద్ది. అంతేకాదు మనకి ఏ పనులైతే మనం చేయలేకపోతామో అవి దేవుని సహాయంతో మనం చేయటానికి దేవుడు మనకి సహాయం చేస్తూ ఉంటారు. అండ్ ఆల్సో హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. చూడండి, ఈ కటాక్షం మన మీద రావాలన్నా కానీ ఇంకొకటి, దేవుని వాక్యాన్ని మనం వింటున్నప్పుడు బహుశా నయోమి దగ్గర నుంచి రూతు వినుంటుంది దేవుని గురించి, ఏ విధంగా వారు ఆరాధించేవారు, ఏ విధంగా దేవుడు తన ఇజ్రాయేల్ ప్రజల్ని ఏ విధంగా కాపాడుకున్నారు, కుటుంబాన్ని ఆ రోజు వరకు ఎలాగా కాపాడుకుంటూ వచ్చారు. అలాగే కరువు, ఆ యొక్క బెత్లెహేంలో కరువు వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మోయాబీల దేశానికి వెళ్ళినప్పుడు నయోమి తన భర్తని, తన 2 కుమారులు కోల్పోయింది. దాని తర్వాత మళ్ళీ తిరిగి బెత్లెహేంకు రావడం, ఇవన్నీ కూడా తప్పకుండా రూతు విని ఉంటుంది. రూతు విన్నప్పుడు ఆమెకి హృదయంలో దేవుని మీద డెఫినెట్లీ షీ డెవలప్ ద ఫెయిత్ ఇన్ ద లార్డ్. Definitely this God will help me. Definitely He will take care of us. So whatever it may be, whatever the reasons, here God showered favor upon her త్రూ బోయాజ్ ద్వారా ఎంతో అద్భుతంగా కటాక్షాన్ని కలిగించి, అందుకే చూడండి మనం లూకాసు వార్త 2:52 మనం చదువుతూ ఉంటే మనం అంటాము, యేసయ్య దేవుని కటాక్షంతోనూ ప్రజల కటాక్షంతోనూ దినదినము అభివృద్ధి చెందును. అలాగే 1 సమూయేలు 2 మనం చూస్తూ ఉంటే సమూయేలు ప్రజల కటాక్షంతోనూ దేవుని కటాక్షంతోనూ వర్ధిల్లుచుండును అని. అదేవిధంగా ఈ రోజున దేవుడు మనకు కూడా ఈవెన్ మన మీద కోపంగా ఉన్నవారైనా, మన శత్రువులైనా కానీ దేవాది దేవుడు తన వాక్యం ద్వారా, తన ప్రేమ ద్వారా వారి మీద మనకి కటాక్షాన్ని కలుగు చేసి మళ్ళీ తిరిగి శత్రువులే మన దగ్గరికి వచ్చి మాట్లాడి దాని తర్వాత దేవుని యొక్క కటాక్షంతో మనము దినదినము వర్ధిల్లటానికి దేవుడు సహాయం చేస్తూ ఉంటారు. కీర్తన 35లో మనం చూస్తూ ఉంటుంటే హిస్ ఫేవర్ ఈజ్ ఫర్ లైఫ్. మన జీవితంలో ఆయన కటాక్షాన్ని కృమ్మరించినప్పుడు అది ఎంతో అద్భుతంగా మన జీవితంలో పనిచేస్తూ ఉంటుంది. అలాగే హెబ్రీల పత్రిక 4:7 అంటారు, నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు, దేవుని గురించి నువ్వు విన్నప్పుడు నీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు. దేవుని వాక్యానికి ఎప్పుడైతే మనం లోబడతామో దేవుని కటాక్షం మన మీద ఉంటుంది. అలాగే హిస్ ఫేవర్ సరౌండ్స్ us యాజ్ ఎ షీల్డ్. ఆయన కటాక్షం ఎలాగుంటుందంటే మన చుట్టూ అదొక కవచంలాగా మనం చుట్టుకొని ఉంటుందంట. దేవుని హస్తము, దేవుని కటాక్షం మన మీద ఉంటే ఎవరు కూడా మనల్ని ముట్టడానికి ధైర్యం వహించరు. ఎందుకంటే ఇఫ్ గాడ్ ఈజ్ విత్ us, who can be against us? అండ్ ఆల్సో ఫేవర్ బ్రింగ్స్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద లార్డ్. కటాక్షం అనేది దేవుని యొక్క ఆశీర్వాదాలను మన మీదకి తీసుకొని వస్తుంది. అండ్ బికాస్ ఆఫ్ హిస్ ఫేవర్ సక్సెస్ అండ్ లాంగ్ లైఫ్ ఆల్సో ఫాలోస్. దీర్ఘాయుషు అలాగే మనకి విజయం వెంబడి విజయం దేవుడు మనకిచ్చి నడిపిస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, ఒక అన్యురాల్ని, ఒక విధవరాల్ని దేవాది దేవుడు బోయాజు హృదయంలో ఆమె మీద కటాక్షాన్ని కలిగించి ఆమెతో అంటారు, నువ్వు మళ్ళీ పక్క పొలాలకి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళబాకు, ఇక్కడే నువ్వు ఉండి పరిగేరుకుంటా ఉండు, నీకేదైనా నీళ్లు కావాలన్నా కానీ మా సేవకులు ఇస్తారు, నువ్వు జాగ్రత్తగా ఉండని. ఈ మాటలన్నీ కూడా ఎవరైతే మనల్ని అభిమానిస్తారో, ఎవరి హృదయంలో అయితే మనకి స్థానం ఉంటుందో వారు మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. సో ఏ విధంగా బోయాజు రూతుతో మాట్లాడి ఆమెను ధైర్యపరిచి ఆమెకి సహాయం చేస్తారో, అలాగే మన బోయాజ్ కిన్స్మ్యాన్ రెడీమర్ అంటారు, మన బోయాజ్ మనకి విడుదల కలిగించిన యేసయ్య కూడా ఈరోజు నీ హృదయంతో నా హృదయంతో మాట్లాడుతూ ఉన్నారు. నా బిడ్డలారా, నా 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 స్వరక్తంతో మిమ్మల్ని నేను విడుదల చేసుకున్నాను, మీరు నా సొత్తు. సో మీ మీద నాకు కటాక్షం ఉంది కాబట్టి మనము దేవుని యొక్క ఆ రక్షణ మనం పొందేము. ఆయన కటాక్షం ఉంది కాబట్టి ఈ రోజున ఆయన ఆత్మతో మనం నింపబడ్డాము. ఆయన కటాక్షం ఉంది కాబట్టి మనం ప్రార్థన చేసినా, మనం ఎక్కడికి వెళ్ళినా కానీ దేవాది దేవుడు మన ముందు నడుస్తూ మనకి సహాయం చేస్తూ మనలో ఆయన జీవించి ఉన్నారు. ఇలాంటి కృప, ఇలాంటి కటాక్షము, ఇలాంటి ఆశీర్వాదాలు, అలాగే దేవుని యొక్క సమాధానము, సన్నిధానము మనందరం అనుభవించాలని యేసయ్యకి ప్రార్థన చేసుకుందాము. అలాగే యేసయ్యలో మనం జీవిద్దాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మీకు స్తోత్రాలు, వందనాలు నాయనా. థ్యాంక్ యూ జీసస్ ఫర్ దిస్ మెసేజ్ లార్డ్. థ్యాంక్ యూ ఫర్ ద ఫేవర్ లార్డ్ విచ్ యూ షోవర్డ్ అపాన్ us లార్డ్. మీ కటాక్షాన్ని మా మీద కృమ్మరించిన ఆయన ప్రతి గడ్డు సమస్యను ఆయన, ప్రతి పర్వతాలని నాయన మా ముందు నుంచి కదిలించి వేస్తూ తండ్రి, పర్వతాలని చదును చేస్తూ నాయన ప్రభా, ఇదిగో మైకా గ్రంథం 2:13 మీరు చెప్పిన ప్రకారంగా నాయన అయ్యా యేసయ్య జెహోవా నిస్సి మీరు మా ముందు నడుస్తున్నారయ్యా. అయ్యా మీరు మాలో జీవించి ఉన్నారయ్యా. అయ్యా మీ హస్తం మా మీద ఉందయ్యా, మీ పరిశుద్ధ రక్తం మా చుట్టూ ఉందయ్యా, మీ ఏడంతల ఆత్మను మా మీద కృమ్మరించారయ్యా. ఎవరెవరైతే వాక్యాన్ని వింటున్నారో
ప్రతి బిడ్డను మీరు ముట్టిన ఆయన ప్రభా తండ్రి, ఇదిగో మీ సన్నిధానాన్ని, మీ సమాధానాన్ని, మీ కటాక్షాన్ని, మీ ఆశీర్వాదాన్ని పొందిన ఆయన మీ ఏళ్ళ భయభక్తులు కలిగి జీవించడానికి, అలాగే మీ కృప వెంబడి కృప మేము అనుభవించడానికి మీరు సహాయం చేసి ప్రతి బిడ్డను పేరు పేరుని మీరు దీవించిన ఆయన, ప్రతి బంధకాల నుంచి తొలగించిన ఆయన మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.